General salute. Salamek. Sas. Right. Foundation. Right. Position. Selamat. श्रीमान, आपका निरीक्षण के लिए गार्ड हाजिर है श्रीमान। गार्ड संदेश चल रहे कदम आगे बाकी गार्ड विसर्जन। కలెక్టర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. జీవితంలో మళ్ళీ తప్పులు చేయకుండా ముందుకు వెళ్తారనే మాకు గట్టి నమ్మకం ఉంది సార్. అది ఆ క్రెడిట్ మొత్తం కూడా, ఆ ఘనత మొత్తం కూడా నమస్కారం. ముఖ్యంగా స్కిల్ ఉంటేనే ఇప్పుడు జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మనం చూస్తున్నాం, అందరూ ఒక ప్లంబర్ కావాలంటే చాలా కష్టం అయిపోతుంది, ఒక ఏసీ టెక్నీషియన్స్ కావాలంటే చాలా కష్టం, ఒక ఎలక్ట్రీషియన్ చేసినా చాలా కష్టం. ఇప్పుడు వాళ్ళు ఎవరెవరు బేసికలీ స్కిల్డ్ ఎలక్ట్రీషియన్ ఉన్నారు, స్కిల్డ్ ప్లంబర్ ఉన్నారు, స్కిల్డ్ ఏసీ మెకానిక్ ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు. వాళ్ళ వాల్యూ పెరిగింది. ఎందుకంటే చాలామంది కొత్త వాళ్ళు అటువంటి ఆ స్కిల్స్ లేని వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. స్కిల్డ్ మెంబర్స్ మార్కెట్లో లేరు. సో మీరు ఈ సభలో నేను మీకు ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమేమి స్కిల్ కోర్సెస్ స్టార్ట్ చేసాము ఒక 2 నెలల ముందు, ఇది ఒక్కటి కంటిన్యూ చేయడం జరుగుతుంది. రెండవది, మీకు మీ ఇంట్రెస్ట్ బట్టి ఏమేమి మీకు ఇంట్రెస్ట్ ఉన్నాయి మీరు రిక్వెస్ట్ ఇవ్వచ్చు. ఒక 5 మంది, ఒక 10 మంది కూడా ఒక రిక్వెస్ట్ ఇచ్చేస్తే సరే ఇది కావాలి, ఓకే చేస్తే ఏమవుతుంది, రేపు మీరు ఒక చిన్న ఉద్యోగం స్టార్ట్ చేయగలుగుతారు. తర్వాత ఇంకొకటి పీడీ గారు ఉన్నారు, యాజ్ వెల్ యాజ్ గుల్శేఖర్ గారు ఉన్నారు. మీరు ఖచ్చితంగా యూనియన్ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్, సప్తగిరి బ్యాంక్, ఈ 3 బ్యాంక్ మేనేజర్స్తో ఒకసారి వచ్చి వాళ్ళకి చెప్పాలి 1 లక్ష, ఒక 2 లక్షల, 3 లక్షల ఎట్లా లోన్ కోసం అప్లై చేయాలి. ఆ లోన్ మీకు వస్తే మీకు ఎంత వడ్డీ ఉంటుంది, ఒక నెలకి, ఒక సంవత్సరానికి ఎంత వడ్డీ ఉంటుంది, 5 సంవత్సరాల వరకు మీరు లోన్ తీసుకోవచ్చు. సపోజ్ మీరు 3 లక్షల లోన్ తీసుకుంటే 5 సంవత్సరాలకి మీకు సుమారుగా 3,000 నుంచి 4,000 రూపాయలే, 3,000 నుంచి 4,000 రూపాయలే ప్రతి నెల వడ్డీ ఉంటుంది అంతే. మీరు ఇటు సైడ్ ఇన్కమ్ చూస్తే ఒక 15,000, 20,000 కూడా మీకు సంపాదిస్తే మీకు 15,000 వరకు డబ్బు మిగలవచ్చు. ఓకే, సో ఆర్థికంగా డబ్బు సంపాదించడానికి ఒకటే మార్గం లోన్. ఇది నేను మీకు షేర్ చేస్తున్నాను. ఎవరెవరు మీరు ఆర్థికంగా ఈరోజు చూస్తున్నారు వాళ్ళు క్రెడిట్ ద్వారానే, లోన్ ద్వారానే ముందుకు వెళ్తున్నారు. మనం 1 కోటి లోన్ తీసుకుంటారు, 2 కోట్ల లోన్ తీసుకుంటారు, బిజినెస్ చేస్తారు, బిజినెస్ నుంచి ఈఎంఐ పే చేస్తారు అంతే. సో మీరు ఖచ్చితంగా ఇది ఒకటే కాదు, మీకు సర్టిఫికేట్ వచ్చింది మీరు పని అయిపోయేది కాదు. మీరు బయటికి వెళ్ళిన తర్వాత లోన్ తీసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు నేను అది కూడా బ్యాంక్ మేనేజర్స్ కూడా పెంచి మీకు గైడ్ చేస్తాం. మీరు ఖచ్చితంగా బ్యాంక్ మేనేజర్తో మాట్లాడాలి. సార్ ఎలా ఫామ్ ఫిల్ చేయాలి, అన్ని ఫామ్స్ తెలుగులోనే ఉన్నాయి. తర్వాత జైల్ సూపరింటెండెంట్ ఉన్నారు. సపోజ్ ఒక 10, 15, 20 మెంబర్స్ లోన్ అప్లై చేస్తే బయటికి వెళ్తే వాళ్ళు రాకపోతే మీరు నా ఆఫీస్ కూడా రావచ్చు. ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ చేస్తున్నాము, గ్రీవెన్స్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. మీరు ఖచ్చితంగా రావచ్చు, మీరు అడగచ్చు.
ఓకే. సో ఇది ఇప్పుడు స్టార్ట్ అయ్యింది, చాలామంది నేర్చుకున్నారు, ఇంకా చాలామంది కోసం స్టార్ట్ చేయాలి. సో స్టార్ట్ చేస్తాం, ట్రైనర్స్ ఇక్కడికి పంపిస్తాము. ఇది ఒకటి ఫస్ట్ ప్రోగ్రామ్. నేను సూపరింటెండెంట్ గారికి కూడా చెప్తాను, ఇంకా చాలా ప్రోగ్రామ్స్, కనీసం 2, 3, 4 ప్రోగ్రామ్స్ ఇంకా చేయాలి. నేను కనీసం ఒక ప్రతి 2 మంత్ తర్వాత 3 మంత్ తర్వాత జిల్లా స్థాయి అధికారి ఇక్కడికి వస్తే అభివృద్ధి ఉంటుంది, నాలెడ్జ్ పెరుగుతుంది, వాళ్ళు కూడా రేపు ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేయగలుగుతారు. సో మీరు దయచేసి ఎప్పుడైనా ఈ కార్యక్రమం జరిగితే మీరు ఇంట్రెస్ట్ తీసుకొని మీరు లోన్ గురించి ఆలోచన చేయాలి, మంచి ఆలోచన చేయాలి. ఆలోచన చేస్తే మీకు ఆర్థికంగా బలం వస్తుంది. థ్యాంక్ యూ. వివరించవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు మనకు ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు వారి యొక్క విలువైన సమయాన్ని వెచ్చించి మీ అందరి కోసం, మా అందరి కోసం, ఖైదీ సోదరులందరి కోసం ఇక్కడికి రావడం నిజంగా చాలా సంతోషకర విషయము. వారికి మా యొక్క ప్రత్యేక స్వాగతాలు తెలియజేస్తున్నాం మా ఖైదీ సోదర సోదరీమణులందరి తరపున. మనకు ఖైదీ సోదరులు ఇక్కడ ముఖ్యంగా ఈరోజు బిజినెస్ డిపార్ట్మెంట్ యొక్క ఉద్దేశము, మీరు రిమాండ్ ముద్దాయిలకు కావచ్చు, శిక్ష ముద్దాయిలకు కావచ్చు, ఒకసారి జైలులో అడ్మిషన్ అయిన తర్వాత మరి మిమ్మల్ని మంచిగా ఇక్కడ మీకు ఆరోగ్యంగా మిమ్మల్ని చూస్తూ మీలో పరివర్తన తీసుకురావడం అనేది ముఖ్య ఉద్దేశము. ఇందులో భాగంగా మరి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు ఖైదీ సోదరులందరికీ కూడా ఇక్కడ అమలు చేయడం జరుగుతూ ఉంది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున. అందులో భాగంగా ఓపెన్ యూనివర్సిటీ స్కూల్ సెంటర్ నడపడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా 10th క్లాస్ మనం ఇక్కడ రన్ చేస్తున్నాము. అదేవిధంగా మీ అందరిలో మార్పు కోసం, మీ పరివర్తనలో మార్పు కోసం ప్రతిరోజు కూడా యోగా, మెడిటేషన్ నిర్వహించడము, మీకు మంచి పౌష్టికారమైన ఆహారం ఇవ్వడము, అదేవిధంగా వైద్య సేవలు, నాణ్యమైనటువంటి వైద్య సేవలు అందించడము, అవసరమైన వాటికి బయట ఆసుపత్రుల్లో కూడా మరి వైద్యాన్ని అందించడము, ఆరోగ్యశ్రీ ద్వారా కూడా మీకు వైద్యాన్ని అందించడము, ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కూడా ఒక మంచి ఆరోగ్యంతో బయటికి వెళ్ళేసరికి మంచి ఆరోగ్యంతో, ముఖ్యంగా మీ మనసులో పరివర్తన చెంది మిమ్మల్ని మంచి పౌరులుగా సమాజంలో మళ్ళీ అలాంటి తప్పులు చేయకుండా మీ కుటుంబాన్ని మంచిగా చూసుకోవాలనే ఉద్దేశంతో మిమ్మల్ని ఇక్కడ తయారు చేసేది జైలు శాఖ యొక్క ముఖ్య ఉద్దేశము. ఇందులో భాగంగా మరి మన జిల్లా కలెక్టర్ గారు ఖైదీ సోదరులకు మరి ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలనే ఉద్దేశంతో వారు ఒక మంచి ఆలోచన చేయడం జరిగింది. అందులో భాగంగా మీకు ఈ స్కిల్ డెవలప్మెంట్, మీలో నైపుణ్యాన్ని పెంపొందించాలనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని కలెక్టర్ గారు స్వీకరించి ఖైదీ సోదరులకు కూడా మరి అవకాశాన్ని కల్పించాలని వారికి ఆలోచన రావడము నిజంగా సంతోషించదగ్గ విషయం సార్. మరి 4 గోడల మధ్య ఉన్నటువంటి ఖైదీ సోదరుల గురించి మీరు ముందు చూపుతో మీలో ఖైదీల పరివర్తన కోసం ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని మా ముంగిటకు జైలు దగ్గరికి తీసుకొచ్చి మా ఖైదీ సోదరులకు అవకాశం కల్పించినందుకు మా ఖైదీ సోదరులందరి తరఫున మీకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మరి వారి యొక్క కలెక్టర్ గారి యొక్క ముఖ్య ఆలోచనకు మన డిఆర్డిఓ మేడం గారు, మేడం శ్రీదేవి గారు, అదేవిధంగా మనకు డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ అయినటువంటి గుణశేఖర్ రెడ్డి సారు, అదేవిధంగా న్యాక్ వారి యొక్క సౌజన్యంతో, వారి యొక్క కోఆపరేషన్తో మరి ఇక్కడ ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఖైదీలకు బయటికి వెళ్ళిన తర్వాత వారి యొక్క జీవితంలో ఉపయోగపడే విధంగా వారికి యొక్క నైపుణ్యాన్ని, ఏదైనా ఒక విద్యలో, ఒక ట్రేడ్లో మీలో నైపుణ్యాన్ని పెంచి బయటికి వెళ్ళిన తర్వాత అది మీకు ఉపయోగపడే విధంగా పంపించాలా, తద్వారా బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు తప్పు చేయకుండా మంచి మార్గాన్ని నడుస్తారనే ఉద్దేశంతో మీకు ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేయాలనే ఆలోచన తీసుకురావడం జరిగింది. మరి అందుకు గాను సహకరించినటువంటి డిఆర్డిఓ గారికి, అదేవిధంగా డిఎస్డిఓ డిస్ట్రిక్ట్ స్కిల్ కమిటీ ఆఫీసర్ గారు, అదేవిధంగా న్యాక్ అసిస్టెంట్ డైరెక్టర్ గారు, వీరందరికీ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడము, అందుకు అనుగుణంగా మనము ఇక్కడ మల్టీ స్కిల్ ట్రేడ్ అనే ఒక ట్రైనింగ్ కోర్సును 1 month కోర్సును మనం ఇక్కడ మొదలు పెట్టడం జరిగింది. ఈ ట్రైనింగ్ కోర్సు February 18th మేము స్టార్ట్ చేయడం జరిగింది సార్. తమ ఆలోచనలకు అనుగుణంగా, తమ ఈ మార్గదర్శకత్వంలో, తమ డైరెక్షన్లో మేము ఇక్కడ ప్రారంభం చేయడం జరిగింది.
అందుకు గాను 34 మంది ఖైదీలను మేము సెలెక్ట్ చేసుకున్నాం సార్ ట్రైనింగ్కు. 34 మంది ఖైదీల్లో మరి ట్రైనింగ్ చేసిన కొద్ది రోజులకు 4 ఖైదీలు రిలీజ్ అవ్వడం జరిగింది. 30 మంది ఖైదీలకు మేము పూర్తిగా ఈ ట్రైనింగ్ మల్టీ స్కిల్ టెక్నీషియన్ ఈ ట్రైనింగ్ 1 మంత్ 30 మంది ఖైదీలకు మేము సంతోషంగా మేము గర్వంగా ఉంది సార్. ట్రైనింగ్ను కంప్లీట్ చేయడం జరిగింది. మరి వారికి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. లాస్ట్ మంత్ 24th ఈ కార్యక్రమం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయింది సార్. దీనికి మీరు సహకరించినందుకు మీ ఆలోచనలకు అనుగుణంగా మమ్మల్ని కూడా మీ ఆలోచన పరిధిలోకి మరి మా జైలు ఖైదీలను కూడా తీసుకున్నందుకు మేము చాలా సంతోషంగా ఉంది సార్. సో ఈ కార్యక్రమం ట్రైనింగ్ ఇదే విధంగా కంటిన్యూగా మళ్ళీ కూడా మా ఖైదీ సోదరులకు ఇలాంటి అవకాశాలు మళ్ళీ కల్పించి ఇంకా కొన్ని ట్రేడ్స్ కల్పించాలని, అది మా మహిళా ఖైదీల కోసం మీరు ఇంకా ఏదైనా ఒక ప్రోగ్రామ్ టైలరింగ్ కానీ దాన్ని కల్పించడం ద్వారా వారిలో కూడా మరి వారికి కూడా ఒక వృత్తి నైపుణ్యతను పెంచడానికి ఉపయోగపడుతుంది సార్. ఈ విధంగా కూడా తమరు ఆలోచించాలని, మాకు ఈ విధంగా ఖైదీ సోదరులందరికీ కూడా సహాయం చేయాలని కోరుతున్నాను సార్. పాండ్యన్, సాయిబాబా, నవీన్, బాషా, నవీన్, వి రాజు, పి వెంకటేష్, జోగేందర్, ప్రెసెంట్ నాక్ట్ ఏడీ గారికి కలెక్టర్, అలాగే మరి టెక్నాలజీ అందిస్తూ మరి మునప్ప గారికి కూడా డేవిడ్ శాంత్ కుమార్ గారికి కూడా మరి